2025లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు మామ. తెలుసుకుంటేనే బాధ వేస్తుంది. ప్రతి ఇయర్ ఇండియా బెంచ్ మార్క్ సెట్ చేసి మూవీస్ పడుతున్నాయి మనకి టీఎఫ్ఐ. ఆఫ్టర్ లాక్డౌన్ అయితే తోపు సినిమాలు పడ్డాయి మన తెలుగు ఇండస్ట్రీలో. ఈ ఇయర్ ఏమైంది, ఒక్క సినిమా రాలేదు సరిగ్గా. వచ్చాయి మంచి సినిమాలు వచ్చాయి, కానీ నేషనల్ వైడ్ రికగ్నైజ్ అయిన సినిమాలు రాలేదు. లాస్ట్ ఇయర్ పుష్ప, కల్కి అంటూ పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి మన తెలుగు ఇండస్ట్రీలో, 1000 కోట్ల సినిమాలు. మళ్ళీ అవి రెండు కూడా 1000 కోట్ల సినిమాలు, పుష్ప అండ్ కల్కి. ఈ ఇయర్ ఒక్కటి కూడా రాలేదు. మాకు కూడా ఉంటుంది హిందీలో చావా, హిందీలో దురేందర్, తమిళ కన్నడలో కాంతారా, ఇలాంటి సినిమాలు మాకు కూడా పడాలని మేము కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఈ ఇయర్ చాలా డిసప్పాయింట్ చేసి చాలా డిసప్పాయింట్. మన స్టార్స్ మెయిన్ మన ప్రభాస్ అన్న ఒక్క సినిమా రాలేదు. ప్రభాస్ అన్నది రామ్ చరణ్ అంటే చరణ్ అన్న వచ్చాడు స్టార్టింగ్ లో, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు సినిమా. తారక్ అన్న వచ్చాడు ఆగస్ట్ లో, కానీ వచ్చి ఆ ట్రైన్ అలా వెళ్ళిపోయాడు. అలాగే ఉంటాయి. చాలా కర్ణాటక ఆడియన్స్ కి మంచి సినిమాలు పడ్డారా. మహావతార్ నరసింహ అసలు యానిమేటెడ్ మూవీస్ లాగా ఒక రెవల్యూషన్. కాంతారా సూపర్ సినిమా, రెండు వాళ్ళకి మంచి సినిమాలు పడ్డాయి. లాస్ట్ కొన్ని సినిమాలు కొన్ని డైరెక్ట్ ఓటీటీ బాగుండే, చాలా మంచి సినిమాలు పడ్డాయి. నాకు తెలిసి ఈ ఇయర్ ఒక విన్నింగ్ కాంపిటీషన్ అంటూ పెడితే కర్ణాటక వాళ్ళు గెలిచారు. హిందీ హిందీ ఆడియన్స్ దురందర్ 1000 కోట్ల దగ్గరలో ఉంది, కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. మా బాధల్లో ఒకటే అన్ని ఇండస్ట్రీ అంటే మేము ప్రతి ఇయర్ కొడతాం, ఈ ఇయర్ కొట్టలేమనే బాధ. ఇయర్ టీఎఫ్ఐ ఎందుకో వెనకబడింది. పర్లేదు, టీఎఫ్ఐ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. గట్టిగా వస్తుంది. సినిమాలు ఉన్నాయి మంచి మంచి సినిమా. ప్రభాస్ మంచిగా నెక్స్ట్ ఇయర్ రాధాసాబ్ ఉంది, ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది. అట్లీస్ట్ 2 రిలీజ్ అయినా ఇయర్ మొత్తం తీసిపోతుంది. అదే కదా, ఎన్టీఆర్ నీళ్ళు ఉంది. మార్చ్ మార్చేస్తుంది. అదే కదా, మళ్ళీ మన పెద్ది బుచ్చిబాబు డైరెక్టర్. అది సారీ హీరోస్ చెప్పను కానీ ప్యారడైస్ కూడా ఉంది. ఇండియా వైడ్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, ప్యారడైస్ నుంచి ఒక ముక్కలో చెప్పాలంటే కొడితే సినిమా బాల్ స్టేడియం బయటకు పోతుంది, లేకపోతే డక్కట్ అయిపోతుంది. మార్చ్ కాంపిటీషన్ కూడా ఉన్నాడు, టాక్సిక్. మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ దురేంద్ర కూడా చేస్తుంది మార్చ్ మళ్ళీ దురందర్. ఈ మార్చ్ సినిమా రిలీజ్ మంచి వీడియో 26 లో చూసుకుందాం ఎవరు కాంపిటీషన్ ఏంటో. ఒకటే చిన్న గిల్ట్ ఏంటంటే నాకు బాధ, అసలు పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ ని అంత పెద్దగా వైడ్ గా సౌండ్ చేసిందే మనం. అలాంటిది ఇయర్ మనకి చిన్న బాధ అయితే ఉంటది. ఓకే, టీఎఫ్ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. 2026 లో మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు? మీరు ఏ హీరో సినిమాతో ఇండియాకి కంబ్యాక్, తెలుగు సినిమా ఇండస్ట్రీ కంబ్యాక్ పాన్ ఇండియాలో వస్తుంది, ఏ సినిమా హీరోతో, అది మీరు కింద కామెంట్ చేయండి. బాయ్ గురించి చెప్తారు. బాయ్ గురించి మాట్లాడద్దు. ఓకే.